ఓం ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక సదా రక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వతః రక్షక సర్వధా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక ఓం ఓం శాశ్వత పిత శాశ్వత మాత
सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत्पिता जगन्माता जगदाम्बा जगज्जननी। ओम जगतपति विश्वपति चित्पति वाक्पति चक्षुष्पति दीक्षापति तपस्पति व्रतपति वसोष्पति आपति परापति शुभस्पति सर्वपति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा परम बंधु परम मित्र परम सखा सर्व बंधु सर्व मित्र सर्व सखा। ओम शाश्वत गुरु गुरूणां गुरु परम गुरु सर्वगुरु प्रथम सत्य नित्य गुरु। ओम शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य शाश्वत राजा राजाधिराजा महाराजा शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट। ओम शाश्वत न्यायाधीश सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु अजरा अमरा अभय अनुपमा। ओम सत्य नित्य पवित्र परम पवित्र। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम प्रभो ओम स्वयंभू ओम शंभो ओम शंभो ओम परिभू ओम शंभवा मयो भवा प्रभवा विभवा सुभवा। ओम सर्वानुभू विश्वानुभू। ओम भू ओम भुवः ओम स्वः ओम भूर्भुवस्वः। प्रिया प्रियात् प्रिया प्रियतमा प्राणात् प्रिय प्राणात् प्राण प्राणस्य प्राण प्राणपति प्राणेश्वर प्राणाधार जीवनाधार जीवनेश्वर जीवनपति जन्मदाता। ओम सर्वदुःख विनाशका सकल क्लेश नाशका संकटमोचका समस्त अविद्या अशांति भय निराश निवारक। ओम सतचितनंतानंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक। ओम आत्मदा बलदा जनदा सर्वदा हर्षदा वर्चोदा आयुर्दा मोक्षदा। ओम 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా,
శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, శాంతింపచేయాలి. దుష్టుల వ్యవహారాన్ని శాంతింపచేయాలి. దుష్టులు శాంతించాలి. శ్రేష్ఠ వ్యవహారాలు స్థాపించాలి. అనంత అంతరిక్షములో అన్నీ ప్రశాంతంగా ఉండాలి. ఏ అలజడులు, ఏ ఉపద్రవాలు, ఏ అల్లరి, ఏ అస్తవ్యస్తం ఉండకూడదు. అంతటా శాంతి. దుష్ట వ్యవహారాలు ఉండకూడదు. అంతా ఆహ్లాదకరం. చంద్రులాగా చంద్రుడు సుఖాన్ని ఇస్తాడు, ఆహ్లాదాన్ని ఇస్తాడు, హాయిని ఇస్తాడు. కమనీయమైన చంద్రుడు అలా ఉండాలంటే శిక్షణ అవసరం. అంతా ప్రశాంతంగా ఉండాలి. అన్నీ సువ్యవస్థితంగా ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఏది ఏం చేయాలో అది చేయాలి. ఎవరి పని వారు చేసుకోవాలి. ఎవరి విధి కర్తవ్యం వారు నిర్వహించాలి. అది పూర్తి చేసుకోవాలి. దానికి శిక్షణ అవసరం. శిశువులకు శిక్షణ అవసరం. శిశువు అంటేనే శిక్షణకు యోగ్యమైన వాడు శిశువు. శిక్షణ అవసరం శిశువుకు. మనందరం కూడా శిశువులమే. పరమపిత పరమాత్మ శాశ్వత మాత, శాశ్వత పిత యొక్క సంతానం. అందరం శిశువులమే. మనకు శిక్షణ అవసరం, ప్రశిక్షణ అవసరం, క్రమశిక్షణ అవసరం, పరమాత్మ యొక్క అనుశాసనం అవసరం, శాసనం అవసరం, శిక్షణ అవసరం. అందరం శిశువులమే. శాసనీయం కుమారం బాలకం. ఏ విధంగానైతే శిశువును రక్షించి శిక్షణ ఇచ్చి ప్రశిక్షణ ఇచ్చి సరైన మార్గంలో పెంచడం జరుగుతుంది, ఆ విధంగా శిక్షణ అవసరం ఉంటుంది అందరికి. అది బుద్ధిమంతుల ద్వారా, విప్రుల ద్వారా. విప్రాహ మతిభి, విప్రుల యొక్క మతి ద్వారా, మేధావుల యొక్క బుద్ధి ద్వారా. మేధావుల బుద్ధులు మతిభి. వారిని సత్కరించాలి. ఆ మేధావులు, ఆ బుద్ధిమంతులు, ఆ గురువులు, ఆచార్యులు శిశువులకు శిక్షణ ఇస్తారు. సత్కరించి శిశువులను కూడా సత్కరించాలి, బుజ్జగించాలి, ప్రేమించాలి, వాత్సల్యం చూపాలి వారికి. వారు ఆ శిశువులు, ఆ పిల్లలు నిజానికి మర్కం చేస్తారు. అల్లరి చేస్తారు, మరకటంలాగా, కోతిల్లాగా. అటు
అల్లరల్లరి చేస్తారు, గాలి గాలి చేస్తారు, గాలిలాగా. మరకం అంటే గాలి కూడా, మరకటం అంటే కోతి, మరకాయ వాయులాగా. అటువంటి వారిని, అల్లరి పిల్లల్ని కూడా బుజ్జగించి, సత్కరించి, గౌరవించి, ఆదరించి, ప్రేమించి, ప్రేమతో ఈ విప్రులు వారి బుద్ధి ద్వారా, బుద్ధిని ఉపయోగించి శిక్షణ ఇవ్వాలి. ఆ విధంగా అన్ని రకాల శిక్షణ తీసుకోవడం అవసరం ఉంటుంది. శిక్షణ లేకుండా ఏ రక్షణ ఉండదు. దుష్టులను కూడా శిక్షించాలి, దండించాలి, ప్రశిక్షణ కూడా ఇవ్వాలి. శిష్యులకు ఏ విధంగానైతే శిక్షణ ఇవ్వడం జరుగుతుందో, దుష్టులకు కూడా శిక్షణ అవసరం ఉంటుంది, దండన కూడా అవసరం ఉంటుంది, ప్రేమ అవసరం ఉంటుంది. సంస్కరించాలి. కాబట్టి ఇదంతా ఒక పరంపిత పరమాత్మ చూపిన దారి, మార్గదర్శనం. చివరికి ఆహ్లాదకరంగా ఉండాలి, చంద్రునిలాగా ఉండాలి. వేణుల్లాగా, వేణుడు కమనీయమైన చంద్రుడు. చంద్రుడు ఎంతో ఆహ్లాదనిస్తాడు, సుఖాన్నిస్తాడు తన చల్లని వెన్నెలతో. అందుకే చంద్రుడు మనకు మనశ్శాంతిని ఇస్తాడు. మనస్సు మనోహరంగా ఉంటాడు, మనోహరమైన చంద్రునిలాగా మనసును హరిస్తాడు. అతి మనోహరుడు చంద్రుడు. ఆ చంద్రుడు మనకు చోదనం చేయాలి, ప్రేరణ ఇవ్వాలి, ఆహ్లాదం ఇవ్వాలి. ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే గురువుల ఆచార్యను రక్షించుకోవడం అవసరం ఉంటుంది. ఇటువంటి రహస్యాలు తెలియాలంటే విప్రులు ఉండాలి. విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి విప్రులు, మేధావులైనటువంటి వారి బుద్ధి ద్వారా శిక్షణ అవసరం ఉంటుంది. విప్రా మతిభి రిహంతి మర్కాయ. మర్కుల కొరకు, అల్లరి చేసేవారి కొరకు, గాలి చేసేవారికి, వాయువు కొరకు, గాలి వ్యవహారం దూరం కావాలంటే శిక్షణ అవసరం ఉంటుంది. ఇటువంటి వ్యవహారాలతో దుష్టులను ప్రశమనం చేసి, శాంతింపచేసి, ప్రకృష్టంగా శాంతింపచేయాలి. దండించైనా, శిక్షణ ఇచ్చైనా, సంస్కరించైనా, ఏ విధంగా చేసైనా దుష్టులు క్షమించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిక్షణ, రక్షణ రెండు అవసరం. శిక్షణ లేకుండా రక్షణ ఉండదు. దుష్టులను కూడా రక్షించాలంటే వారికి శిక్షణ అవసరం ఉంటుంది. వారు శాంతిస్తే అంతా శాంతి. శ్రేష్టమైన వ్యవహారాలు ఏమిటో నేర్పించాలి. అప్పుడు దుష్టులు శాంతిస్తే సజ్జనులు హాయిగా ఉండగలుగుతారు. దుర్జనులు శాంతిస్తే సజ్జనులు ఆహ్లాదంగా ఉండగలుగుతారు. అశాంతి దుర్జనులతోని, దుష్ట వ్యవహారాలతోని, దుష్టులతోని కోతులు ఉంటాయి. కోతులు ఎందుకు అల్లరి చేస్తున్నాయో, వాటికి ఆహారం అవసరం, ఏమవసరం అర్థం చేసుకొని సరైన వ్యవహారం చేస్తే కోతులు శాంతిస్తాయి. అల్లరి మూకలను అడ్డుకోవడం అవసరం ఉంటుంది. ఇటువంటి వ్యవహారాలు ఉండాలంటే ఒక రాజు ఉండాలి, తెలిసిన రాజు, అన్ని విద్యలు తెలిసిన రాజు ఉండాలి. అన్ని విద్యల్లో ఆరితేరిన వాడు ఉండాలి. శిల్ప విధులను, రకరకాల వివిధ
రకాల శిల్ప విద్యలు తెలిసినటువంటి విద్వాంసులైనటువంటి సభాధ్యక్షుడు రాజు రాజు యొక్క కర్తవ్యం ఏమిటో చెప్పడం జరుగుతుంది. ఆ రాజు చంద్రునిలాగా ఉండాలి, విప్పుడులాగా ఉండాలి, శిక్షణ ఇవ్వాలి, అంత శాంతిని నెలకొల్పాలి. కృష్ణగర్భ అంతరిక్షం అంతా విశాలమైన తన రాజ్యం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఆ రాజుకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి, అన్ని విద్యలు తెలిసి ఉండాలి. అటువంటి రాజు ఉండాలి. సూర్యుని లాంటి రాజు, చంద్రుని లాంటి రాజు. సూర్యగుణాలు ఉండాలి, చంద్రుని గుణాలు ఉండాలి. ఆ శ్రేష్ఠ గుణాలతో ప్రకాశించి వెలగాలి. రాజు అంటేనే రాజుల దీప్తవు విరాజిల్లాలి, వెలిగిపోవాలి. అటువంటి రాజు వేణుడు విద్వాంసుడైనటువంటి రాజు. వేణుడు కమనీయ చంద్రుడు లాంటి రాజు. అటువంటి రాజు ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది. ఈ వ్యవహారాలు సరిగా ఉంటాయి. శ్రేష్ఠ వ్యవహారాలను ఆ పరంపరలను రక్షించుకోవడం అవసరం. మంచి పరంపరలు, మంచి వ్యవహారాలు ఉండాలంటే మనం పాటించడం, ఆచరించడంలోనే రక్షణ ఉంటుంది. ఒక పరంపర, ఒక విధానం, ఒక విధి, ఒక పద్ధతి, ఒక అలవాటు అది రక్షింపబడాలంటే దాన్ని ఆచరించడమే. అలవాటు అంటేనే ఆచరిస్తూ అలవాటై వ్యసనంగా మారిపోయి ఉన్నటువంటిది. పాటించకపోతే అలవాటు కాదు. కానీ పొరపాట్లు అలవాటు కాకూడదు, అలవాటు పొరపాటు కాకూడదు, పొరపాటు అలవాటు కాకూడదు. దానికి రాజు బాగుండాలి, నడిపించేవాడు బాగుండాలి, నాయకుడు సరిగా ఉండాలి. ఆ నాయకునికి సరైనటువంటి అవగాహన ఉండాలి. రాజుకు అందరు శిశువులే, అందరు బిడ్డలే. శిక్షించి దండించి సంస్కరించి సరైన మార్గంలో ఉంచే తల్లిదండ్రుల్లాగా రాజు అలా ఉండాలి. ఇటువంటి విషయాల గురించి ఈ మంత్రంలో, యజుర్వేద మంత్రం, యజుర్వేదంలో 7వ అధ్యాయంలో 16వ మంత్రం, యజుర్వేద భాష్యే 7మోऽధ్యాయే తత్ర షోడశ మంత్ర 16వ మంత్రం. అయం వేనశ్చోదయత్ కృష్ణగర్భ జ్యోతిర్జరాయు రజసో విమానే ఇమం అపాం సంగమే సూర్యస్య శిక్షుం న విప్రా మతిభిః రిహంతి ఉపయామగృహీత అసి మర్కాయ త్వా. ఈ మంత్రం యొక్క ఋషి అయం వేన ఇత్యస్య వత్సారః కాశ్యప ఋషి. ఇంతకుముందు కూడా కాశ్యప ఋషి. గత మంత్రాల్లో కూడా దేవతాః విశ్వే దేవాః, విశ్వదేవతలందరూ కూడా ఆద్యస్య నిత్యదార్షి త్రిష్టుప్ ఛందస్సు దైవతస్వరం ఉపయామగృహీతో మర్కాయత. ఆ చివరి పంక్తి అక్కడ సామ్ని గాయత్రి ఛందస్సు, స్వరం షడ్జ స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. అథ సభాధ్యక్షేణ రాజ్ఞా కిం కర్తవ్యమితి ఉపదిశ్యతే. సభాధ్యక్షుడైనటువంటి రాజు ద్వారా, సభాధ్యక్షుడైన రాజు ద్వారా ఏమేమి చేయబడాలి, కిం కర్తవ్యం ఏమి చేయబడాలి ఇది అని ఉపదేశింపబడుతున్నారు మహర్షి దయానంద సరస్వతి గారు. దాని అర్థం పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు వారు దానికి వివరించేస్తూ శ్రేష్ఠ ఆనందాయ దుష్ట పీడనాయ చ సూర్యచంద్ర ఉపమయ రాజ్ఞా వ్యవహారే క్రౌర్యం మాధుర్యం చ ఆచరణీయం ఇది ఉపదిశతే. ఈ ఉపదేశానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు. శ్రేష్ఠ ఆనందం కొరకు, దుష్టపీడనాయచ మరియు దుష్టపీడన కొరకు,
సూర్యచంద్ర ఉపమయ, సూర్యచంద్ర ఉపమానంతో, రాజ్ఞ రాజు ద్వారా, వ్యవహారే వ్యవహారంలో రాజు ఏం చేయాలి, వ్యవహారంలో క్రౌర్యం ఉండాలి, వ్యవహారంలో మాధుర్యం ఉండాలి. వ్యవహారే క్రౌర్యం మాధుర్యం చ ఆచరణీయం. వ్యవహారంలో రాజు క్రౌర్యాన్ని ఆచరించాలి మరియు మాధుర్యంను ఆచరించాలి అని ఉపదేశం ఉంది అని వివరించడం జరిగింది. అంటే రాజైనా, తల్లిదండ్రులైనా, గురువులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులైనా, ఆచార్యులైనా, ఎవరైనా శ్రేష్ఠ ఆనందాయ దుష్టపీడనాయ సూర్యచంద్ర ఉపమయ ఈ వ్యవహారం చేయడం అవసరం. క్రౌర్యం అవసరమే, మాధుర్యం అవసరమే. ప్రాతస్వమముత రుద్రం హువేమా, సౌమ్యత అవసరమే, సౌమ్యంగా ఉండాలి. రౌద్రం కూడా అవసరమే. సోముడు కావాలి, రుద్రుడు కావాలి. అప్పుడే మార్పు వస్తుంది, సంస్కరణ జరుగుతుంది, సరైన వ్యవహారం ఉంటుంది, సురక్షితంగా ఉంటాయి వ్యవహారాలు, వ్యవస్థలు సువ్యవస్థితంగా ఉంటాయి. అస్తవ్యస్తం పోవాలంటే ఈ వ్యవహారం అవసరం. అల్లరి పోవాలంటే, అల్లరి మొక్కలు చల్లబడాలంటే, శాంతించాలంటే, కోతులు శాంతించాలంటే, అందుకే పిల్లలను కోతులతో పోల్చడం జరిగింది. మర్కటం అన్నారు. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత, అంటే సంధి విచ్ఛేదం తర్వాత పదాలు మహర్షి చేసినటువంటి పదచ్ఛేదం, పదపాఠం, మంత్రంలో శబ్దాలు. అయం వేనః చోదయత్ పృష్ణిగర్భా, పృష్ణిగర్భా ఇతి పృష్ణిగర్భాః, జ్యోతిర్జరాయురితి జ్యోతిః జరాయుః, రజసః విమానే ఇతి విమానే ఇమం అపాం సంగమ ఇతి సంగమే, సూర్యస్య శిక్షుం న విప్రాః మతిభిరితి మతిభిః రిహంతి, ఉపయామ గృహీత ఇతి ఉపయామ గృహీతః, అసి మర్కాయ త్వా, మార్కుల కొరకు, త్వా రాజును సంభవిస్తూ, త్వా అంటే నీవు అలా ఉండాలి, వ్యవహారాన్ని సరిగ్గా చేయాలి అని చెప్పడానికి. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం అయం వేనశ్చోదయత్ పృష్ణిగర్భా జ్యోతిర్జరాయురజసో విమానే, ఇమమపాం సంగమే సూర్యస్య శిశున్న విప్రామతిభిరిహంతి, ఉపయామ గృహీతోసి మర్కాయ త్వా. నమస్తే గురుజీ. ఓం అయం వేనశ్చోదయత్ పృష్ణిగర్భా. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థం, ప్రతి శబ్దానికి, ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థం ప్రమాణపూర్వకంగా. అయం, అయం అంటే ఇది అని అర్థం. సంబోధన, ఓ శిల్ప వీధి అంటే రకరకాల అంటే రకరకాల టెక్నాలజీ, రకరకాల కళలు ఉన్నటువంటి, వాటిని తెలుసుకున్నటువంటి శిల్ప విధులను, రకరకాల శిల్పాలను, ఈనాటి భాషలో ఆర్ట్స్ లేదా స్కిల్స్ తెలిసినటువంటి సభాధ్యక్షుడైనటువంటి విద్వాంసుడైనటువంటి రాజు అని సంబోధన. హే శిల్ప విధి విద్వన్ అని అన్వయంలో సంబోధించడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు. అయం వేన, ఈ వేన కమనీయ చంద్రుడు, వేనంటే చంద్రుడు, కమనీయమైనటువంటి అతి మనోహరమైనటువంటి చంద్రుడు లాగా అని అర్థం వస్తుంది. చోదయత్ ప్రేరయతి, చంద్రుడు ప్రేరణిస్తాడు, ఆహ్లాదనిస్తాడు చల్లని వెన్నెలతో. చోదనం
అంటే నడిపించడం, ప్రేరణ ఇవ్వడం అని అర్థం. అత్ర లడర్తే లంగ్ అడ్భావశ్చ, ఇది భాష అని చెప్పినారు. లడార్థంలో లంగ్ అని. తర్వాత శబ్దం పృష్ణగర్భ. పృష్ణ అంటే అంతరిక్షం, విశాలం అని అర్థం వస్తుంది, విస్తారం అని అర్థం వస్తుంది. పృష్ణే అంతరిక్షం గర్భే ఏషాం తే పృష్ణగర్భ. పృష్ణ అంటే అంతరిక్షం, పృష్ణ అంటే భూమి కూడా అర్థం వస్తుంది. ఇక్కడ అంతరిక్షం తీసుకున్నారు. పృష్ణి అంతరిక్షం గర్భో, అంతరిక్ష గర్భం. ఏషాం అంటే ఈ అంతరిక్షం గర్భంగా ఉన్నటువంటి, ఇందులో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఉంటాయి. మేఘాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి అంతరిక్షంలో. ఈ అవకాశం అటువంటి ఈ ఆకాశం, కనిపించే ఆకాశంలో, అది కృష్ణ గర్భ. జ్యోతిర్జరాయు, జ్యోతిషాం జరాయు ఇవ ఆచ్ఛాదక. ఈ జ్యోతులకు, జ్యోతులు అంటే నక్షత్రాలు ఏవైతున్నాయో అన్నీ ఉన్న వాటికి ఇది ఆచ్ఛాదకం, అంటే కప్పడానికి ఉపయోగించే దుప్పట్లాగా అనమాట. జ్యోతిషాం జరాయు ఇవ. జరాయు అంటే తల్లి గర్భంలో, మనం జరాయు అంటే మాయ అంటాం. ఒక పొర ఉంటుంది, ఒక సంచి, గర్భసంచి. అందులో ఒక పొర, ఆ లోపల శిశువు, బిడ్డ ఉంటాడు. ఆ విధంగా ఈ అంతరిక్షంలో ఈ జ్యోతిష్యాం అంటే నక్షత్రాలు, ఈ తారలు ఏవైతున్నాయో వీటన్నిటిని కప్పి ఉంచడానికి భగవంతుని యొక్క ఆచ్ఛాదకం. జరాయులాగా, మాయలాగా, మావి అంటాం. రజసహ లోక సమూహస్సే, ఈ లోకాలు, ఈ వెలుగు లోకాలు అంటే నక్షత్రాలు, ఈ తారాగణం అంతా, వాటి సమూహం యొక్క అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది అంటే విమానములో, అంటే విగతం అంటే కొలత లేదు, ఆ పరిమాణం లేదు, కొలత లేదు. అంటే కొలత లేదంటే అంత విశాలం అని అర్థం. విమానం, విగతం మానం పరిమాణం యస్య అంతరిక్షస్య తస్మిన్ అన్నారు. అంతరిక్షానికి మానం లేదు, పరిమాణం లేదు, కొలత లేదు, విగతం లేదు, కొలవలేము. అటువంటి అంతరిక్షం, అందులో విమానం, అంతరిక్షంలో. ఇమం ప్రత్యక్షం ఇక్కడ ఉంది, దీన్ని ఇది అన్నప్పుడు మనం ముందర ఉన్నదని ఇది అంటాం. ప్రత్యక్షం ఉంటే ఇది అంటాం, దూరం ఉంటే పరోక్షం ఉంటే అది అంటాం. ఇమం అంటే ఇది, అంటే ప్రత్యక్షం ఉన్నటువంటి. అపాం జలానాం, జలముల యొక్క. సంగమే సంగ్రామ ఇవ, సంగమం అంటే నీరు, గ్రామం అంటే సముదాయం, సంగ్రామం అంటే సరిగా సముదాయం అనమాట. నీరు సరిగా కలిసిపోయినటువంటి నీరు. అందులో సంగమ ఇది సంగ్రామ నామసు పఠితం. నిఘంటులో సంగమం అంటే సంగ్రామం, సరైనటువంటి గ్రామం, సరైన సమూహం. సంగ్రామం అంటే మరొక అర్థం యుద్ధం అనే అర్థం కూడా. సంగ్రామం, సమరం, యుద్ధం. ఇక్కడ అర్థం సంగ్రామం, మంచి గ్రామం, మంచి సముదాయం. నీళ్ళు కలిసి ఉంటాయి, అణువులు కలిసి ఉంటాయి, అంటుకొని ఉంటాయి. అపాం సంగమే, నీళ్ళ యొక్క, జలానాం, నీళ్ళ యొక్క సంగమములో, సంగ్రామములో. సూర్యస్య మార్తాండస్య, సూర్యుడు మార్తాండు, మృత అండు. ఖండం విస్ఫోటం చెందిన తర్వాత, విడిపోయిన తర్వాత అందులోంచి ఎన్నో గ్రహాల, నక్షత్రాలు, సూర్యులు వచ్చినాయి. ముఖ్యంగా సూర్యుని లాంటి దాని నుంచి కూడా ఒక కుటుంబం ఏర్పడుతుంది, సూర్య కుటుంబం, సోలార్ సిస్టమ్ అంటాం. ఆ సూర్య కుటుంబం, ఆ గుడ్డు, ఆ అండం పగిలిపోయింది కాబట్టి మృత అండం, మార్తాండు. సూర్యుని యొక్క అంటే మార్తాండుని యొక్క. శిశుం శాసనీయం కుమారం బాలకం. శిశువును అంటే ఎవరు శిశువులు? శాసనీయం శిక్షించదగినవాడు, శిక్షణ ఇవ్వదగినవాడు, ప్రశిక్షణ ఇవ్వదగినవాడు. కుమారుడు అటువంటి వాడు, బాలకుణ్ణి. నా అంటే ఇవ మాదిరి. ఇక్కడ ఒక వైజ్ఞానిక విషయం ఏంటంటే అపాం సంగమే సూర్యుడు, ఈ సూర్యుడు చంద్రుడు గమనిస్తే చంద్రునిలో నీళ్లు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఈ చంద్రునికి నీళ్లు మరియు సూర్యుని యొక్క మధ్య సంబంధములు. చంద్రుడు వెలగాలంటే సూర్యకిరణాలు చంద్రుడిపై సోకినప్పుడు
ఆ సోకిన కిరణాలు పరావర్తనం చెందినప్పుడు ఆ కిరణాలు భూమిపైకి వచ్చిన మనకు వెలుగు వస్తుంది. అది వెన్నెల, చల్లని వెన్నెల. ఆ చల్లదనం ఎందుకు వస్తుంది? సూర్యకిరణాలు వేడి ఉంటాయి కదా, చంద్రుని కింద కూడా వేడి ఉండాలి కదా. ఇతర గ్రహాలపైన పడినటువంటి ఆ సూర్యకిరణాలు మరి చల్లగా ఎందుకు ఉండట్లేదు? చంద్రుని కిరణాలు ఎందుకు చల్లగా ఉంటాయి? చల్లని వెన్నెల అంటాం. ఇక్కడ దానికి సమాధానం చెప్పడం అపాం మధ్య నరంతి, నీటి మధ్యలో ఉంటాడు. అంటే చంద్రునిలో నీళ్లు ఉన్నాయని చెప్పడానికి. ఈ రూపం లేకపోవచ్చు, ద్రవ రూపం లేకపోవచ్చు, ఘన రూపం ఉండొచ్చు, మనసు రూపం ఉండొచ్చు. ఏదో రూపంలో నీళ్లు ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ. హిమం ఈ చంద్రుడు, వేనన్నాం అతి మనోహరమైన చంద్రుడు, చోదయత్ యథాయుగంగా తన మార్గంలో అక్కడ ప్రేరణ అంటే జరుగుతుంటాడు, భ్రమణం చేస్తుంటాడు అనే అర్థం కూడా వస్తుంది చోదన అంటే. అప్పుడు ఈ అపాం నీరన్నారు. అపాం తర్వాత సూర్యుడు ఈ మధ్యలో సంగమంలో అన్నారు. చంద్రుడు వెలిగిపోతున్నాడంటే నీళ్లు సూర్యుని కారణంగానే. నీరు మరియు సూర్యుని యొక్క సంబంధం ఉన్నటువంటి ఆకర్షణాది విషయాల్లో సూర్యుని యొక్క ఆకర్షణ లేకుండా చంద్రుడు లేడు, అలాగే భూమి యొక్క ఆకర్షణ లేకుండా చంద్రుడు లేడు. చంద్రుడు వెలగాలంటే సూర్యుని కిరణాలు ఉండాలి. చంద్రుడు పడిపోకుండా ఉండాలంటే భూమి చుట్టూ తిరుగుతుంటాడు. భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? భూమి యొక్క ఆకర్షణ ఉంది కాబట్టి. భూమి ఎందుకు అలా ఉంటుందంటే సూర్యుని యొక్క ఆకర్షణ ఉంది కాబట్టి. ఒకదానికొకటి ఆకర్షణ ఉంటుంది, వికర్షణ కూడా ఉంటుంది. పారిపోవాలనుకుంటాయి భూమి కానీ చంద్రుడు కానీ, కానీ లాగిపట్టి ఉంచి బలాలు ఉంటాయి. అభికేంద్ర బలాలు, అపకేంద్ర బలాలు అంటారు. వెనక్కిలాగే పారిపోతుంటే పట్టిలాగే బలాలు కూడా. ఆ విధంగా చంద్రుడు, ఈ భూమి అన్నీ కూడా సూర్యుని యొక్క ఆకర్షణతో ఉండదు, సూర్యుని యొక్క ఆకర్షణ బలంతో. అందుకే చంద్రుని యొక్క వెన్నెల చల్లగా ఉంటుంది. చంద్రునిలో నీళ్ళు అని చెప్పడానికి ఒక ప్రమాణం అర్థం చేసుకుంటే, ఇమం అపాం సంగమే సూర్యస్య శిశుం న విప్ర. అంటే ఇక్కడ మాదిరి లాగా అని అర్థం. నహ కాదు, నహ అంటే మన యొక్క అవుతుంది, మా యొక్క అవుతుంది. ఇది నా విసర్గ లేదు. నా అంటే మాదిరి. ఇవ విప్రాహ మేధావిన, విప్రులు మేధావులు అంటే వెంటనే అర్థం చేసుకునే బుద్ధి గలవారు, ఆశు బుద్ధి, వెంటనే అర్థం చేసుకునే వారిని మేధావి అంటారు. మతిభిహి బుద్ధిభిహి, మేధావులు బుద్ధి ద్వారా, మేధావులు విప్రాహ మతిభిహి బుద్ధుల ద్వారా, రిహంతి సత్కుర్వంతి, రిహంతి ఇది అర్చతి కర్మసు పఠితం. నిఘంటువులో అర్చన అంటే సత్కరించడం, ఆదరించడం, గౌరవించడం అని అర్థం వస్తాయి. అది రిహంతి, ఇది ఒక కర్మ. రిహ అంటే సత్కారం అని అర్థం. రిహంతి సత్కుర్వంతి, సత్కరిస్తారు. ఎవరు? విప్రాహ విప్రులు. విప్రాహ రిహంతి విప్రులు ఎవరిని? శిశువును, బిడ్డను, కుమారుని, బాలకుని. ఉపయామ గృహీత, ఉపయామ ఇక్కడ ఇంతకుముందు కూడా ఉపయామ గ్రహీత అంటే అక్కడ శమధమాదులు యమ నియమాలు పాటించేవారని అర్థం వచ్చింది. యోగులకు, యోగ సాధకులు, యోగాభ్యాసం చేసేవారు యమ నియమాలు పాటిస్తారు, అటువంటి వారు అని అర్థం. ఇక్కడ రాజ్య అంగై యుక్త, రాజ్యాంగం అంటే సేన, ధనము, ఆయుధాలు వీటితో యుక్తంగా ఉన్నటువంటి వాడు రాజు అని అర్థం. రాజ్య అంగై యుక్త, రాజ్యాంగంలో గుర్రాలు, ఏనుగులు, సైన్యం, ప్రజలు ఇవన్నీ, అధికారం, విద్వాంసులు, రాజ్యం యొక్క అంగాలతో యుక్తంగా ఉన్నటువంటి రాజు అది నీవు అసి. ఎవరి కొరకు? మర్కాయ మృత్యు నిమిత్తాయ వాయవే, మృత్యు నిమిత్తమైనటువంటి వాయువు కొరకు. అంటే అల్లరి ఏది చేస్తుంటారో వాయులాగా అటు గాలి ఎటైనా వీస్తుంది, పైకి కిందికి అటు ఇటు, ఊర్ధ్వగమనం, అధోగమనం, తిరిగి గమనం. గాలికి పీడనాలు ఉంటాయి, ఊర్ధ్వపీడనం, అధోపీడనం, తిరిగి పీడనం అంటే మధ్యలో అటు ఇటు. గాలి ఎలా తిరుగుతుంది, సూర్యుడు కూడా తిరుగుతుంది. గాలి అల్లరి గాలి
దాన్ని తగ్గించాలంటే, సంస్కరించాలంటే రాజుకు అన్నీ తెలిసి ఉండాలి. అందుకే త్వాం నీకు అంటే ఇదంతా తెలియజేస్తున్నామని అర్థం వస్తుంది. అంటే నీకు వివిధ రకాలైనటువంటి, చివరిలో అంటే ఏం రాశారంటే వివిధ రకాలైనటువంటి యానాలను తయారు చేసుకోవడానికి స్వీకారం ఇస్తున్నాను. అంటే మీరు రకరకాల యానాలు, వాహనాలు తయారు చేసుకొని, యుద్ధ విమానాలు తయారు చేసుకొని, యుద్ధం చేసి రకరకాల అస్త్రశస్త్రాలు తయారు చేసుకొని చివరికి ఏం చేయాలి? శాంతిని నెలకొల్పాలి, ధర్మస్థాపన జరగాలి. రాజు అలా ఉండాలి. బిడ్డను శిష్యులాగా చూసుకోవాలి, శిక్షణ ఇవ్వాలి, దండించాలి. సూర్యునిలాగా ఉండాలి, చంద్రునిలాగా ఉండాలి. వ్యవహారంలో శ్రేష్ఠ ఆనందాయ దుష్ట పీడనాయ, శ్రేష్ఠుని ఆనందింపజేయడానికి, దుష్టులను పీడింపజేయడానికి. అంటే శ్రేష్ఠ రక్షణ, దుష్ట శిక్షణ. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం, గీతా శ్లోకం. సూర్యచంద్ర ఉపమయ క్రౌర్యం మాధుర్యం చ ఆచరణీయం. క్రౌర్యం, క్రూరత్వం కూడా చూపాలి, భయపెట్టాలి. మాధుర్యం కూడా అవసరం. రెండు రకాల వ్యవహారాలు రావాలి, దానికి అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే భయపెట్టగలుగుతాం. మన ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు, మన బలం, ధనం అన్నీ ఉండాలి. అన్నిటికంటే ముందు మతి ఉండాలి, బుద్ధి ఉండాలి, విప్రులు కావాలి, విశేషణ ప్రజ్ఞ ఉండాలి, మేధావి కావాలి. అప్పుడే సరైన బుద్ధి ఉన్నప్పుడే, అన్ని రకాల విద్యలు వచ్చినప్పుడే రాజుకు అన్ని రకాల విద్యలు రావాలి. అందుకు వివిధ హే శిల్ప విధి విద్వాన్ అని చెప్పి అన్వయంలో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. ఒకసారి అన్వయం చూద్దాం. హే శిల్ప విధి విద్వన్ త్వం ఉపయామ గృహీతో అసి అతో అహం రజసో మధ్యే కృష్ణగర్భ లోకా ఇవ జ్యోతిర్జరాయురివ అయం వీరః చ ఉదయత్ హిమం చంద్రం అపాం సూర్యస్య సంగమే శిశుం విప్రామతిభిః విహంతి న ఇవ మర్కాయ దుష్టానాం ప్రశమనాయ శ్రేష్ఠ వ్యవహార స్థాపనాయ చ విమానే త్వాం గృహణామి, నిన్ను స్వీకరిస్తున్నాను. అన్వయంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు భావార్థం. ఈ మంత్రం యొక్క భావార్థం మహర్షి దయానంద సరస్వతి గారు ధ్యాన స్థితిలో వారికి కలిగినటువంటి ఆ మంత్రం యొక్క సారాన్ని చెప్పడం జరిగింది. సభాధ్యక్షేణ, సభాధ్యక్షుడు అంటే రాజు ద్వారా, సూర్యచంద్రమసో గుణాన్ ఇవ, సూర్యుని చంద్రుని యొక్క గుణాలలాగా. సూర్య చంద్రమసో, చంద్రమస అంటే మనం చందమామ అంటాం సంస్కృతంలో. చంద్రమస సూర్యుడు మరియు చంద్రుని యొక్క గుణానివ, గుణాలలాగా. శ్రేష్ఠ గుణాన్ని ప్రకాశయిత్వ, శ్రేష్ఠ గుణం ప్రకాశింపచేసి. దుష్ట ప్రశమనైన, దుష్టుల యొక్క ప్రశమనం ద్వారా, ప్రకృష్టంగా శమనం చేయడం ద్వారా. శ్రేష్ఠ వ్యవహారేణ, శ్రేష్టమైన వ్యవహారముల ద్వారా. సజ్జనా ఆహ్లాదయితవ్య, సజ్జనులు ఆహ్లాదింపబడాలి. అంటే సజ్జనులకు ఆహ్లాదనివ్వాలి, భద్రతనివ్వాలి. సజ్జనులే ఆహ్లాదం ఉండాలి, దుర్జనులు కాదు. ఇది భావార్థంలో చెప్పడం జరిగింది. రాజు యొక్క కర్తవ్యం, రాజు ఏం చేయాలి, అన్ని విద్యలు తెలిసిన రాజు. సభాధ్యక్షిణ, సభ సరిగా భాష అంటే భాష, భాతో సహితం. భా అంటే ప్రభ, మంచి భాష, మంచి వెలుగు, మంచి ప్రకాశం, విజ్ఞానమైన ప్రకాశంతో ఉన్నటువంటిది సభ అవుతుంది. ఆ సభకు అధ్యక్షుడు రాజు, సభ అధ్యక్షుడు. మనం లోక్సభ, రాజ్యసభ అని కూడా, అక్కడ కూడా అధ్యక్షుడు ఉంటారు. ముఖ్యంగా రాజ్యసభకు అధ్యక్షులు ఉపరాష్ట్రపతి ఉంటారు. ఒక రకంగా రాజు అన్నమాట. సభాధ్యక్షుడు రాజు, ఈనాటి భాషలో స్పీకర్ అంటారు. ఆ విధంగా రాజు ఎలా ఉండాలి? రెండు రకాల గుణాలు ఉండాలి. సూర్యుని గుణాలు, చంద్రుని గుణాలు ఉండాలి. ఇది ఈ మంత్రం సారం, భావం.
ఇప్పుడు ఒకసారి మంత్రం చూద్దాం. అయం వేనశ్చోదయత్ కృష్ణగర్భ జ్యోతిర్జరాయు రజసో విమానే ఇమం అపాం సంగమే సూర్యస్య శిశుం న విప్రా మతిభిః ఇతి రిహంతి మతిభిః రిహంతి ఉపయామగృహీతః అసి మర్కాయత్వా. ఇది మంత్రం. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీరేం అర్థం చేసుకున్నారు? మీకేం బోధపడింది? మీ అనుభూతి ఏమిటి చెప్పండి. ఆత్మ నివేదనకు సిద్ధంగా అండి. ముందుగానే ఎవరైనా సమయం వ్యర్థం కాకుండా చూడండి, చెప్పండి, అడగండి. ప్రశ్న లేకపోతే మీరేం అర్థం చేసుకున్నారో చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రములో శాంతించాలి, అంతటా ప్రశాంతంగా ఉండాలి, అనంత విషమంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని, సారాంశాన్ని మాకు ప్రబోధించిందని నాకు అర్థమైంది గురించి. దుష్ట వ్యవహారం శాంతించాలి, శ్రేష్ఠులు శాంతించాలి. ఇదంతా ప్రశాంతముగా ఉండాలంటే విశేషమైన బుద్ధి గల నిపుణులు, విద్వాంసులు, గురువులు ప్రశిక్షణలో శిష్యులు ఉన్నతముగా తయారవుతారు అనేటువంటి అర్థం గురించి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి. అందుకు సభాధ్యక్షుడైనటువంటి రాజు అవసరం. అతడు మంచి పరిపాలకుడే ఉండాలి, విద్వాంసుడే ఉండాలి, వీరుడు శూడే ఉండాలి, మంచి నేత అయి ఉండాలి అని రాజు యొక్క గుణాలు ఎలా ఉండాలో, ఆయన స్వభావం ఎలా ఉండాలనేటువంటిది ఈ మంత్రం ద్వారా చెప్పడం జరిగింది గురించి. అదేవిధంగా రాజు సూర్యచంద్రులాగా, సూర్యుడిలాగా తేజస్సు కలవాడు, ప్రకాశవంతుడై ఉండాలి. అలాగే చంద్రుడిలాగా ఆహ్లాదకరంగా సౌమ్యుడై ఉండాలి, ప్రశాంతితుడై ఉండాలి. అటువంటి రాజు పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు, ఉంటారు. అదే ఆహారములో రాజు క్రౌర్యము ఆచరించాలి, మాధుర్యము, సౌమ్యం, రౌద్రము రాజుకు ఉండాలి అనేటువంటిది ఈ మంత్రములో చెప్పబడింది గురించి. అదే అస్త్రస్తం కాకుండా ఉండాలంటే, అలరమ్మకు శాంతించాలంటే ఇటువంటి రాజ్య వ్యవస్థ, ఇటువంటి రాజ్య వ్యవస్థ ఉండాలి అనేటువంటిది మాకు అర్థమైంది గురించి. ఎందుకంటే తల్లి గర్భములో జరాయువులో ఉన్నటువంటి బిడ్డ పైపొరలాగా ఎలా అయితే రక్షిస్తుందో, మరి రాజు కూడా తన ప్రజలని కన్న బిడ్డల్లాగా రక్షించాలి. అంటే ఈ గుణాలు ఉండాలి, ఈ సుగుణాలు ఉండాలి అనేటువంటిది మాకు అర్థమైంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, సూర్య కింద చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడిలో ఉన్న నీళ్ళ వలన చల్లని వెన్నులు కురిపిస్తారు. అదేవిధంగా రాజు కూడా తన ప్రజలకు మంచి సుపరిపాలన అందించి ప్రజలను కాపాడుకోవాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలనేటువంటిది మాకు ఈ విధంగా అర్థమైంది. ఈ విధంగా రాజు అన్నీ తెలుసుకోవాలి, అన్నీ తెలిసి ఉండాలి. శ్రేష్ఠ రక్షణ, దుష్ట శిక్షణ రాజు చేయగలుగుతాడు, లేదంటే రాజ్యములో ప్రజలు ప్రశాంతను కోల్పోతారు. కాబట్టి శ్రేష్ఠ రక్షణ, దుష్ట శిక్షణ రాజు చేయగలుగుకోవాలంటే ఇవన్నీ ఆయనకి, ఈ సుగుణాలన్నీ ఉండాలి. ఆ విధంగా ఆయన వ్యవహారము శ్రేష్ఠ వ్యవహారం ఉండాలి. శ్రేష్ఠ రక్షింపబడాలి. దుష్టులను శిక్షించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించి, దుష్టులు శిక్షించి వారికి మంచిని ప్రబోధం అయ్యే విధంగా వారికి ప్రశిక్షణ ఇచ్చి వారిని కూడా శాంతింప చేయాలి. ఈ విధంగా రాజు చేసినప్పుడే రాజ్యం ప్రశాంతం ఉంటుంది అనేటువంటిది నాకు ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురించి. ఓం నమస్తే గురించి.
శుభం. ఓ, ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. చోదయత్ అంటే భ్రమణం చేస్తారు అన్నారు ఇక్కడ, అది నాకు అర్థం. ప్రేరణ కూడా అవుతుంది, ప్రేరణ కాకుండా తిరగడం కూడా అవుతుంది, భ్రమణం కూడా అవుతుంది. చంద్రుడు తిరుగుతుంటాడు కదా, చోదనం చేస్తాడు. గురు. ఇతరులకు ప్రేరణ ఇవ్వడం కూడా అవుతుంది. ప్రేరణ ఇచ్చే ముందు దాని ముందు లేవాలి కదా, ప్రేరణ లేచి ఉండాలి. ప్రేరణ తట్టడం, ప్రేరణ హీరా ధాతు, తట్టడం, లేపడం గురుజీ. ప్రేరణార్థం. చోదనం ముందుకు నెట్టడం అని అర్థం చోదన అంటే. నమస్తే గురు. ఇంకా ఇంకెవరైనా? కృష్ణ ఎవరు మ్యూట్లో ఉండండి, ఎక్కడో మ్యూట్లో అలవాటు చేసుకోవాలి. కృష్ణ మ్యూట్లో ఉండండి. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఏం అర్థం చేసుకున్నారు ఈ మంత్రం ద్వారా? ఏం తెలిసింది మిగతా వారు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రం ద్వారా సభాధ్యక్షుడు ఎలా ఉండాలి, సూర్యచంద్రులు ఎలాగైతే వాళ్ళ గుణాలు, శ్రేష్ఠ గుణాలు ఉంటాయో, సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తాడో, చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తాడో, అలాంటి గుణాలతోటి ఈ సభాధ్యక్షుడు ఉండి ఆ శ్రేష్ఠ వ్యవహారాలని అందరినీ శాంతపరుస్తూ, సజ్జల్ని, శ్రేష్ఠులని ఆహ్లాదపరుస్తూ ఉండాలన్నమాట. ఇదే ఈ మంత్రంలో నేను తెలుసుకున్నాను గురించి. సభాధ్యక్షుడు ఇలా ఉండాలి, రాజు. అప్పుడే ప్రజలందరూ సుఖంగా ఉండగలరు అని తెలుసుకున్నాను గురుజీ. ఓం నమస్తే. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఇక్కడ ఈ మంత్రంలో సభాధ్యక్షుడు ఎలా ఉండాలి, అలాగే విద్వాంసులు, గురువులు వారి శిష్యుల్ని తో ఎలా వ్యవహరించాలనే విషయం వస్తుంది. ఇక్కడ రాజైనా ఇక్కడ గురువు అయినా సరే రెండు వ్యవహారాలు ఇచ్చారు. ఒకటి సూర్యుడు, చంద్రుడు. సూర్యుడి యొక్క కిరణాల ద్వారా కొన్ని అంటే జీవులు సంహరించడం జరుగుతుంది ఈ భూమి మీద. అంటే దుష్టులు నశింప చేయటం అంటే అక్కడ ఆ కిరణాల చేత కొన్ని క్రిములు, హానికరమైన క్రిములు పోతున్నాయి, నశింపజరుగుతున్నాయి. అలాగే దుష్టుల్ని నశింప చేయటానికి అంటే శిష్యుల్లో ఉన్నటువంటి దుష్ట స్వభావాలను నశింపజేయటానికి సూర్యుడి వల్ల వ్యవహారం చేయాలి. అలాగే శిష్యుల్ని చంద్రుని యొక్క స్వభావం ఏదైతే ఉందో అది ఆహ్లాదము, ఆ సత్యుల్ని మంచి వ్యవహారం చేత శిష్యుల్ని ఆహ్లాదపరచాలి. సభాధ్యక్షుడు కూడా అదే విధంగా వ్యవహరించాలి అనేది అర్థమైంది. శుభం. ఓం. సూచన ఏమైనా? ఆత్మ నివేదన సిద్ధంగా ఉన్నారు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి.
ఓం. నా పేరు ప్రతి సుజాత. పరమాత్మ, జగదీశ్వర, సర్వేశ్వర, సర్వవ్యాపక ప్రభు, ఈ ఉషోదయ సమయాన ఎంత మంచి విషయాలు తెలుసుకుంటున్నాను తండ్రి. మనసుకు ఆహ్లాదంగా, శాంతంగా ఉంది ప్రభు. ఈ విశ్వానికి నువ్వు విశ్వగురువువి, రారాజువి, పరమ ఐశ్వర్యవంతుడివి, జ్ఞాన స్వరూప. అల్పజ్ఞురాలైన నేను కొద్ది కొద్దిగా నీ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఆవరించుకున్న పొరలని తొలగించుకుంటున్నాను తండ్రి. పూర్తిగా నీ ఆవరణలో ఉన్నాను, నీ ఆచ్ఛాదనలో ఉన్నాను, నీ సమక్షంలో ఉన్నాను, నీలో ఉన్నాను. అది గ్రహించుకున్నప్పుడల్లా, అనుభూతి చెందినప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ కొద్ది కొద్దిగా ఆ భావం నుండి దూరం అవుతున్నాను. తండ్రి, నీవు సూర్యులకే సూర్యుడవు తండ్రి. నీ జ్ఞాన ప్రకాశంతో మానవులందరినీ నీ వేదవాణి ద్వారా జ్ఞాన మార్గాన్ని నడిపిస్తున్నావు ప్రభు. ఈశ్వర, సర్వేశ్వర, తండ్రి, న్యాయాధీశ, నీ ఆవరణలో నిశ్చింతగా నిన్ను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రభు. నీ వేదవాణి, నీ జ్ఞానము, నువ్వు ఇచ్చిన ప్రకాశంతో, ఈ జ్ఞానంతో విఘ్నాలని కొద్ది కొద్దిగా అధిగమిస్తూ ఉన్నాను తండ్రి. తల్లి బిడ్డను పిలుస్తున్నట్టుగా నువ్వు నన్ను పిలుస్తున్నావు తండ్రి. అది నాకు అర్థమవుతుంది. పూర్తిగా నేను చేరడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. ఇంకా ఎన్నో సంస్కారాలు ఇప్పటివి అన్ని కూడా అప్పుడప్పుడు ఆటంకపరుస్తున్నాయి ప్రభు. ఎప్పుడు నిరంతరం నీతోనే ఉండాలని కోరిక రోజు రోజుకి ప్రబలమవుతుంది ప్రభు. నిన్ను చేరాలి, ఇంకేమీ వద్దు. దానికి కావలసిన అన్ని వనరులు సమకూర్చావు ప్రభు. నెమ్మదిగా నీ వైపు రావడమే ఉంది. వస్తూ ఉన్నాను. ఈ దేహాన్ని త్యజించే లోపు నిన్ను చేరుకోవడమే నా లక్ష్యం ప్రభు. అందుకు కావలసిన యోగ్యతని ప్రసాదించావు. పురుష ప్రయత్నం అవుతుంది. ఇంకా తీవ్రత రావాలి. ఇంకా అనుక్షణం నీ స్మరణ అది రావాలి తండ్రి. ఆ తపన కోసమే జీవిస్తున్నాను ప్రభు. ప్రతి మంత్రంలో, ప్రతి వాక్కులో అద్భుతంగా మాకు
దారి చూపిస్తున్నావు ప్రభు. ఎంత సులభంగా ఉంది నిన్ను చేరడము. నీ ఆనందంలోకి, నీ ఆనంద రసంలోకి కొద్ది కొద్దిగా గ్రోల్తేనే ఇంత ఆనందం ఉంది ప్రభు. ఇంకా నీలోనే ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది తండ్రి. ఆలోచనలు రావట్లేదు, మాటలు రావట్లేదు ప్రభు. ఓం ఓం ఓం. నమస్తే గురుజీ. ఓ ఆహ్లాదమే ఆహ్లాదం, ఆనందే ఆనందం. లీనమై ఉన్నప్పుడు అనుభూతి. కళ్ళు మూసుకోండి, ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తలనీటి ఉంచుకోండి. దీర్ఘశ్వాస. ఓంకారం. ఓ మనసు ఆహ్లాదంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. మనసును హరించే వాతావరణం, విషయాలు, మనుషులు, పరిసరాలు మనోహరమైనటువంటి ఉన్నప్పుడే మనస్సు ప్రశమనం అవుతుంది. దాని కొరకే ఆత్మ ఆరాటం, ఆత్మ పోరాటం. ఏం చేస్తే ఈ చిత్తం ప్రసన్నంగా ఉంటుందో, మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ పని. అది భగవంతుడు ఆదేశించిన పని, భగవంతుడు సూచించిన కర్మ చేస్తేనే ఏ భయం ఉండదు, ఏ అశాంతి ఉండదు. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, తృప్తిగా ఉండాలనుకుంటున్నాను. మరి ఎందుకు ఈ అశాంతి, ఎందుకు ఈ అసంతృప్తి, ఎందుకు ఈ భయం, ఎందుకు ఈ అల్లరి, ఎందుకు? శిక్షణ లేక, పరంపరలు లేక, నేర్పించేవారు లేక, నేర్చుకునేవారు లేక, అర్థం చేసుకునేవారు లేక, అటువంటి వారిని రక్షించేవారు లేక, ఆదరించేవారు లేక, అంతా అస్తవ్యస్తం, అశాంతి, అల్లరి అల్లరి. అటువంటి స్థితిలో కూడా పరిమిత పరమాత్మ యొక్క ప్రేరణ, చోదన, ప్రచోదన వస్తూనే ఉంది. పరమాత్మ పొడుస్తూనే ఉన్నాడు, తడుతూనే ఉన్నాడు, లేపుతూనే ఉన్నాడు, మేలు కలుపుతూనే ఉన్నాడు. ఆ ప్రేరణ, ఆ చోదన పట్టుకున్నవారు హాయిగా ఉండగలుగుతున్నారు. సాధన అవసరం, దానికి అభ్యాసం అవసరం. ఆచార్యులు, గురువులు అవసరం. గురువుల యొక్క వ్యవహారం చాలా ప్రభావితం చేస్తుంది. పెద్దల యొక్క ప్రభావం ఉంటుంది పిల్లల పైన, రాజు యొక్క ప్రభావం ఉంటుంది ప్రజల పైన. పరమాత్మ యొక్క ప్రభావం ఆత్మల పైన ఉంటుంది. మనం ఆత్మలం,
పరమాత్మ యొక్క ప్రభావం ఉండాలి. పరమపిత పరమాత్మ, పరమగురు, పరమరాజు మనపైన ప్రభావం ఉందా? ఎందుకు ఉండట్లేదు? పరమాత్మ యొక్క ప్రభావం శాంతి, సంతృప్తి, ఆహ్లాదమే, ఆనందమే, రసం, రసతమ, పరమరసం. మరి ఆ ఆస్వాదన అనుభూతి ఉందా? అనుభవిస్తున్నాము. ఎందుకు అనుభవించడం లేదు ఆనంద రసాన్ని? ఎందుకు ఆహ్లాదం ఉండట్లేదు? అన్నీ ఉండి కూడా, అన్ని సాధనాలన్నీ ఉండి, వనరులన్నీ ఉండి ఎందుకు సుఖాన్ని పొందలేకపోతున్నాం? పరమాత్మ యొక్క ఆహ్లాదం కావాలి. పరమాత్మ యొక్క చల్లదనం ఉంది. ఎందుకు అందుకోలేకపోతున్నాం? ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? అనుభవించలేకపోతున్నాం? ప్రశ్నించుకోండి. ఏ పిత, నీవంతా ఆనందమే. నీవు ఆనందం వేరు కాదు, నీవు వేరు కాదు. ఆహ్లాదం వేరు కాదు, నీవు వేరు కాదు. సుఖం వేరు కాదు, నీవు వేరు కాదు. పరమ సుఖం నీవే, పరమానందం నీవే, ఆహ్లాదం నీవే, అన్నీ నీవే, అంతటా నీవే. మరి నేనెందుకు ఈ మరకటంలాగా, ఈ కోతిలాగా అల్లరి ముఖంలో చేరి అల్లరి చేసుకుంటున్నాను? అస్తవ్యస్తమైపోతున్నాను. ఈ గందరగోళం నాకెందుకు ప్రభు? ఎందుకు అర్థం కావడం లేదు? సరైన విద్య లేక, సరైనటువంటి బోధ లేక, నిబోధ లేక, అవగాహన లేక, అర్థం కాక, అదే సరైనది అని అనుకొని నిర్ణయించుకొని దాన్ని ఆచరిస్తున్నాను. అదే నిజం అనుకుంటున్నాను. అదే సక్రమ మార్గం అనుకుంటున్నాను. సత్య మార్గం అనుకుంటున్నాను. ఋషుల మహర్షులు వారు వేసిన బాటలు వెళ్ళకుండా కొత్త మార్గాన్వేషణ చేస్తున్నాను. అందుకే కొట్టుకుపోతున్నాను. ఋషుల మహర్షుల యొక్క దర్శన మార్గంలో ప్రయాణం చేస్తే, సాధన చేస్తే అన్నీ సర్దుకుంటాయి, అన్నీ సరిగా ఉంటాయి. అర్థమవుతుంది ప్రభు. ఇప్పుడు అర్థమవుతుంది. నీ ఆదేశాలు పాటించండి తప్ప ఇంకేం లేదు. ఋషుల మహర్షులు నీ ఆదేశాలు పాటించినారు, ఆహ్లాదంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, ధరించినారు. నేను చేస్తున్న పొరపాట్లు ఇవే. నాకు నచ్చినట్టు ఉంటున్నాను, కానీ నీకు నచ్చినట్టు, నీవు మెచ్చినట్టు నేను ఉండడం లేదు. అందుకే ఈ అశాంతి. ఏ పిత, నిన్నే మెప్పించాలి ప్రభు. తమరిని మెప్పిస్తాను, తమరిని ఒప్పిస్తాను ప్రభు. తమరి ఆదేశాలు పాటిస్తాను, హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను. బుద్ధిని ఉపయోగించి మతిమంతున్నాయి, బుద్ధిమంతున్నాయి, వివేకవంతున్నాయి, విప్రున్నాయి, సూర్య గుణాలు, చంద్ర గుణాలు నింపుకొని నన్ను నేను సంస్కరించుకుంటున్నాను ప్రభు. అది నీ ప్రేరణే ప్రభు. అర్థమవుతుంది. ప్రపంచాన్ని మెప్పించడం కాదు, తమరిని మెప్పించాలని. నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, నీవే వేన, నీవే గురువు, నీవే ఆచార్యుడివి ప్రభు.
నీవే రాజు, రారాజు నీవే, అన్ని విద్యలు తెలిసిన రాజు నీవే, చక్రవర్తి నీవే, సభాధ్యక్షుడు నీవే, పరమ విద్వాంసుడు నీవే, పరమ కవి నీవే, పరమ గురు నీవే ప్రభు, ప్రథమ గురు, పరమ ప్రథమ గురు, ఆది గురు, అంతా నీవే ప్రభు. ఓం 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 ఓం. నీకు వందనాలు తండ్రి. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తాను. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, పురుషార్థులారా, మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, అభినందనలు, పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఏదేమైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు వచ్చేది దీపావళి, చీకట్లు పోవాలి, దీపాల వరుస, దీపాలే దీపాలు, కాంతులే కాంతులే జీవితంలో పరమజ్యోతి వెలగాలని పరమాత్మని ప్రార్థిస్తూ పరమాత్మ స్మరిద్దాం. 3 సార్లు ఓంకారం. శ్వాస తీసుకోండి. ఓ శాంతి శాంతి శాంతి. ఓం నైవేద్యం. ధన్యవాదాలు. ముగించేద్దాం. ఓం